హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను సప్త శనివారాల వ్రతాన్ని 3వ రోజు అయితే చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఈ సప్త శనివారాల వ్రతం 3వ రోజు ఏ విధంగా చేసుకున్నానో ఇప్పుడు ఈ వీడియోలో చూపెడతాను, చూసేద్దామండి. ముందుగా దీపాలన్నీ అయితే వెలిగించుకున్నాను. పిండి దీపాలు 7 చేసుకోవాలి. 7 పిండి దీపాలు చేసుకున్నాక వాటికి గంధం, కుంకుమ బొట్లు అయితే నామాలలాగా వాటిని పెట్టుకోవాలి. తర్వాత 7 వత్తులను వెలిగించాలి. ఒక్కొక్క వత్తి కాకుండా 7 వత్తులను అయితే వెలిగించాలి. ముందుగా పూజకు కావాల్సిన సామాన్లు ఏంటో తెలుసుకుందాం. 2 కొబ్బరికాయలు, ఒక జాకెట్ ముక్క, తర్వాత ఒక ప్లేట్లో కొద్దిగా బియ్యం, కలశం చెంబును రెడీ చేసుకొని కలశం పైన కొబ్బరికాయ బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసుకొని ఇదిగో వీడియోలో చూపెట్టినట్టుగా పెట్టుకోవాలి. తర్వాత ఆ బ్లౌజ్ పీస్కి గంధం, కుంకుమ బొట్టు నామాలలాగా పెట్టుకోవాలి. కలశానికి కంకణం కూడా కట్టుకోవాలి. ఇప్పుడు బియ్యం ప్లేట్ను తీసుకొని దాంట్లో ఒక తమలపాకును తీసుకొని కొద్దిగా పసుపు వేసుకొని మనం గణపతిని ముందుగా చేసుకోవాలి కాబట్టి గౌరమ్మని చేసుకొని ఆ తమలపాకులో ఏ పూజకైనా మనం గణపతి పూజ చేసుకుంటాం కాబట్టి ఆ గౌరమ్మని అందులో పెట్టుకోవాలి. పెట్టుకొని దానికి కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి ప్రమిదలలో ఆయిల్ వేసుకొని ఒక్క ప్రమిదలో 7 వత్తులు వేసుకొని వెలిగించుకోవాలి. ఇప్పుడు గణపతి మీద ఓం ఓం అనుకుంటా అక్షింతలను అయితే వేసుకోవాలి. ఇక్కడ పూజ మొత్తం చేసింది నేను వీడియోలో చూపెట్టలేదు, ఎందుకంటే ఇది చాలా టైం పడుతుంది. అందుకే ఓన్లీ కథ వివరణ చెప్తాను. ఈ సప్త శనివారాల వ్రత కథ గురించి పూర్తిగా మొత్తం అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇప్పుడు వినండి. ఒకనాడు కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమిషారణ్యంలో ఒక సత్రయాగం సంకల్పించారు. అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు. వారిలో భృగు మహర్షి యజ్ఞ ఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి వస్తాను అన్నాడు. ఆయన మహా తపస్శాలి. మునులంతా అందుకు ఆమోదించారు. భృగు మహర్షి ముందుగా సత్యలోకానికి చేరుకున్నాడు. బ్రహ్మ అతని రాకను గమనించక సరస్వతి వీనాదంలో మునిగి ఉన్నాడు. దానితో భృగు మహర్షికి కోపం వచ్చి, మహా తపస్శాలినైన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు. సృష్టికర్తనని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడ పూజ పునస్కారాలు లేకుండా పోవుగాక అని శపించాడు. తర్వాత భృగువు కైలాసానికి చేరుకున్నాడు. అక్కడ పరమశివుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ భృగువు రాకను గమనించలేదు. దాంతో
భృగు మహర్షి కోపంతో, శంకర, నీవు నాట్య విలాసాలలో మునిగి మహా తపస్సాలనని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కాబట్టి భూలోకంలో నీకు లింగ రూపంలోనే కానీ నిజ రూపంలో ఆరాధన జరగకుండా ఉండుగాక అని శపించాడు. ఆ తర్వాత భృగు మహర్షి వైకుంఠానికి చేరుకున్నాడు. ఆ సమయంలో మాధవుడు పాన్పు మీద పడుకొని తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరసాలాపాలు ఆడుతున్నాడు. ముని రాకను విష్ణువు గమనించలేదు. అప్పుడు భృగువు వెళ్ళి, అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద ఒక్క తన్ను తన్నాడు. ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి. అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావంతో లేచి మునికి నమస్కారం చేసి ఇలా పలికాడు. మునీంద్ర, మీ రాక చేత వైకుంఠం పావనమైంది. మీ రాకను గమనించని నా అవినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలు వత్తాడు. భృగు మహర్షికి గర్వం భంగమైంది. దీంతో భృగువు విష్ణుమూర్తికి నమస్కారం చేసి, దేవదేవ, మీ వంటి సత్వగుణ సంపన్నులు 14 లోకాల్లోనూ ఎవ్వరూ లేరు. నా అహంకారాన్ని మన్నించండి. మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపజేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో ఇలా చెప్పాడు. భృగు మహర్షి, ఓ మునులారా, శ్రద్ధగా వినండి. త్రిమూర్తులలో పరమ శాంతమూర్తి శ్రీమన్నారాయణుడే. అతడే యజ్ఞఫలానికి అర్హుడు అని తేల్చి చెప్పాడు. అప్పుడు మునులందరూ సత్రయాగాన్ని చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన మహావిష్ణువుకే ధారపోశారు. అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది. ఎందుకంటే శ్రీహరి వక్షస్థలమే తన నివాసం. ఆ నివాసాన్ని ఒక ముని కాలితో తన్నాడు. అందుకు శ్రీహరి కోపగించక ఆయనకు సకల మర్యాదలు చేశాడు. భర్తయే తన్ని గౌరవించలేదు అని అలిగి భూలోకానికి ప్రయాణమైంది. మహాలక్ష్మీదేవి దీంతో లక్ష్మీ లేని ఇల్లు కళావిహీనమైంది. ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి పయనమయ్యాడు. విష్ణువు ఇంతలో భూదేవి వచ్చి ఇలా పలికింది. దేవా, కలియుగంలో పాపం పెరిగిపోయింది. పాపభారాన్ని నేను మొయ్యలేకపోతున్నాను. నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరుకుంది. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మీ కోసం వెతకడం ప్రారంభించాడు. శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు. శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు. అతడు సంతానం లేక పుత్రకామేష్టి చేయబోతూ భూమిని దున్నుతూ ఉండగా నాగలికి ఒక బంగారు పెట్టి తగిలింది. అది తెరిచి చూస్తే మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించింది. దీంతో ఆ ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అనే పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచాడు. యుక్త వయసుకు వచ్చిన పద్మావతి ఒకసారి శ్రీనివాసుని చూసి మోహించింది. తల్లిదండ్రులకు ఆ విషయాన్ని చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుడి తేజో విశేషాలకు ఆశ్చర్యపడిపోయాడు. అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతిని ఇచ్చి వివాహం చేశాడు. ఆకాశరాజు తర్వాత అతని తమ్ముడు తొండమాలుడు రాజయ్యాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుని నామంతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకొని సాలగ్రామ శిలారూపుడై
పద్మావతి భూదేవిలతో నివసించసాగాడు. తొండమానుడు శ్రీ వెంకటేశ్వరుడికి ఆలయాన్ని నిర్మించాడు. తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వాడై శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడే నిలిచి ఉన్నాడు. శౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని ఇలా పలికారు. ఓ సూత మహర్షి, వెంకటాచలంపై శ్రీనివాసుడు వెలిసాక శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన భక్తులు ఎవరైనా ఉన్నారా? ఉంటే వారి కథను మాకు వినిపించు అని ప్రార్థించారు. అప్పుడు సూతుడు ఇలా చెప్పాడు. ఓ శౌనకాది మహామునులారా, నేను చెప్పే కథను మీరు శ్రద్ధగా వినండి. తిరుపతి మహాక్షేత్రానికి సమీపంలో ఒక పల్లెలో భీముడు అనే ఒక కుమ్మరివాడుండేవాడు. అతను పేదవాడు. కుండలు తయారు చేసి వాటిని అమ్ముకొని జీవనం సాగించేవాడు. అతనికి శ్రీనివాసుడిపై భక్తి ఎక్కువ. చిరకాలం దేవుణ్ణి పూజించాలి అని ఉన్న కుటుంబ పరిస్థితిని బట్టి అతనికి అలాంటి అవకాశం ఉండేది కాదు. అందువల్ల తాను కుండలు తయారు చేసే ప్రదేశంలోనే వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను తయారు చేసుకున్నాడు. సారెపై కుండలు తయారు చేసేటప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద ఉంచుతూ ఉండేవాడు. అది అతని నిత్యకృత్యంగా మారింది. ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యందు భక్తి కలిగి ఉండేవాడు. తొండమానుడు ప్రతిరోజు వెంకటాచలానికి పోయి స్వామివారిని బంగారు పూలతో పూజించేవాడు. కొంతకాలానికి అతడిలో అహంకారం పెరిగిపోయింది. అతను పూజ చేయడానికి ఉద్యుక్తుడవుతూ ఉండగా తాను నిన్న పూజించిన బంగారు పూల స్థలంలో మట్టి పూలు స్వామివారి దగ్గర కనిపించాయి. కారణం అతనికి అర్థం కాలేదు. అర్చకులు తాను ఉంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలు ఉంచుతున్నారేమో అని అనుమానించాడు. తన బడులను కాపలాగా ఉంచాడు. రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా బంగారు పూల స్థానంలో మట్టి పువ్వులే వెంకటేశ్వర స్వామి వద్ద ఉండేవి. దీంతో మహారాజుకు మానసికంగా కృంగిపోయేవాడు. చింత పడుతూనే అతనికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి ఇలా తెలియజేశాడు. రాజా, సమీప గ్రామంలో భీముడు అనే కుమ్మరివాడున్నాడు. అతడు కుండలు చేస్తూ నా నామస్మరణాన్ని, నా ధ్యానాన్ని విడవక పనులు చేసుకుంటూ ఉంటాడు. అతన్ని భక్తి ప్రభావనకు నేను మెచ్చి మట్టి పువ్వులను ఇక్కడికి తీసుకొచ్చాను. అతను పూజించే పూలను బంగారు పువ్వులుగా మార్చాను నేను. నీవు ఉంచిన బంగారు పువ్వులు అతడు ఉంచిన పూలదండలే. నీకు తెలియక అవి అదృశ్యమైపోయాయి. భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు, విచారించకు అని ఊరడించాడు. తనను మించిన భక్తుడు మరొకడున్నాడని స్వామివారు చెప్పిన మాటలు పరిశీలించడానికై వెంకటాచలానికి సమీపంలో ఉన్న పల్లెలో భటులతో కలిసి తిరగసాగాడు రాజు. ఒక పల్లెలో సారెపై కుండ నుంచి తిప్పుతూ చేతికంటిన మట్టిని పుష్పంగా చేసి సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమకు సమర్పిస్తున్న భీముణ్ణి చూసి ఆశ్చర్యపడ్డాడు రాజు. దీంతో రాజు భీముణ్ణి సమీపించి, ఓయి, నీవు స్వామిని మట్టి పూలతో ఎందుకు పూజిస్తున్నావు? నీకు పూజకు పుష్పాలు దొరకడం లేదా అని అడిగాడు. అప్పుడు భీముడు రాజుకు నమస్కారం చేసి, మహారాజా, మీ వంటి వారు రావడం వల్ల నా ఇల్లు పావనమైంది.
నేను చదువురాని మూర్ఖుడిని స్వామి. వారిని ఎలా పూజించాలో నాకు తెలీదు. నేను దరిద్రుడిని. కుండలు చేయనిదే నా కుటుంబం గడవదు. కాబట్టి నేను ఉదయం నుంచి సాయంకాలం వరకు కుండల్ని చేయక తప్పదు. అందువల్ల చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి ఇలా స్వామివారికి సమర్పించుకుంటున్నాను అని వివరించాడు. దీంతో కుమ్మరివాడి మాటలు విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. కుమ్మరివాడి భక్తికి మెచ్చి అతనికి నమస్కారం చేసి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి భీముడు సశరీరంగా వైకుంఠానికి చేరుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి భీముడి భక్తికి మెచ్చి ఇక నుండి ఉదయం నాకు ప్రసాదం మట్టి పాత్రలోనే నివేదించాలని తొండమాను మహారాజుకు కలలో కనిపించి చెప్పాడు. ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారాన్ని పాటిస్తూ ఓడు అనే ప్రసాదాన్ని మట్టి కుండలతో నివేదన చేసి ఆరాధిస్తూ ఉన్నారు. ఇక తొండమానుడు శ్రద్ధా భక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చిస్తూ నిత్యార్చనలతో రథోత్సవాలు, సమారాధనలు మున్నగు వాటిని జరిపిస్తూ మరుజన్మలో విష్ణులోకానికి చేరుకున్నాడు అని శౌనకాది మహామునులంతా సూతుడి చెప్పింది విని చాలా ఆనందించారు. ఈ సప్త శనివారాల వ్రతాన్ని ఆచరించి శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన వారు ఇంకెవరైనా ఉన్నారా? ఆ కథలు వినిపించండి అని కోరారు. అప్పుడు సూతుడు ఇలా చెప్పాడు. పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడు అనే బ్రాహ్మణుడుండేవాడు. అతను వేదాంగ పండితుడు. అతని భార్య మాలిని. వారిద్దరూ అతిథుల్ని ఆరాధిస్తూ గృహస్థ ధర్మాలను పాటిస్తూ ఉండేవారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆ దేవదత్త దంపతులు ఆయన్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనం తర్వాత ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి ఇలా పలికాడు. జాతకం ప్రకారంగా దేవదత్తుడికి శనిదోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనపడుతున్నాయి. ఆ అపమృత్యు దోషాల పరిహారం కోసం సప్త శనివారాలు వ్రతం చేసి అటు శనేశ్వరుని ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసిందని చెప్పాడు. బ్రాహ్మణుడు ఇంకా ఇలా పలికాడు. అమ్మా, నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు. సప్త శనివార వ్రత విధానాన్ని బోధించాడు. దాంతో దేవదత్తుడు ఆ శనివారం బ్రహ్మముహూర్తంలోనే లేచి స్నాన చేసి ఇంటిలో ఈశాన్య భాగంలో పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్లద్రాక్ష పళ్ళు, 7 చిమ్మిలుండలు సిద్ధం చేసుకొని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారు భోజనం చేసి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు. ఆ విధంగా వరుసగా వారు 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు. 7వ శనివారం వ్రతం పూర్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మహిమలు స్మరించుకుంటూ నిద్రించారు. ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు, పూజా విశేషాలకు సంపన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి, ఓ పరమసాధ్వి, మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతోషం వేసింది. ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు
శనీశ్వర దోషం, అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి. అతనికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకొచ్చి ఇతన్ని పూర్ణ ఆయుర్దాయం కలవాన్ని చేశాను. మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా నూరేళ్లు జీవించి ధర్మార్థ కామ మోక్షాలు అనే 4 పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యమయ్యాడు. వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది. ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు. ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్తుతించి ప్రసాదాన్ని స్వీకరించి తిరిగి చేరుకున్నారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందారు. జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవిస్తూ చివరికి శ్రీ స్వామి సాన్నిధ్యాన్ని పొందారు. కలలో శ్రీ వెంకట నాయక అని పెద్దల సూక్తి. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేడు. శ్రద్ధా భక్తులతో ఆయన్ని ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి శ్రీ స్వామివారి అనుగ్రహం పొందుతారని శౌనకాది మహామునులందరికీ వివరించాడు. ఈ నా సప్త శనివారాల పూజ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.